దెయ్యం పట్టిన వాడికంటే దారుణంగా నా భర్త దీనికోసం ఇది ఎటుపోయిందో ఏమైపోయిందో అనుకుంటూ ఈమె పేరుని భజన చేసుకుంటూ బక్క చిక్కిపోయి రోడ్లెంబడి తిరుగుతున్నాడు. అది తెలీదా నీకు? నేను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతూ ఎవరో సుహాసిని విషయంలో నా మొగుడు ఎందుకింత ఇబ్బంది పడుతున్నాడు అని బాధపడుతున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళైన అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా సుఖంగా లేక నిద్రకి దూరమై కొడుకును చూసి బాధపడుతూ ఉన్నారు. ఇంక నువ్వేమో మళ్ళీ పిశాచిని వెంట పెట్టుకొచ్చినట్టు ఈ సుహాసిని ఇంట్లోకి తీసుకొస్తావా? అసలు ఎవరికి చెప్పి ఆమెను ఇంట్లోకి తీసుకొచ్చావు? అలేఖ్యా, ఏది పడితే అది మాట్లాడుకో. ఎంత మాట వస్తే అంత మాట అనకు. తనకి ఆరోగ్యం బాగోలేదు, అందుకే తీసుకొచ్చాను. తన బిడ్డని తీసుకుని వీధుల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ దిక్కులేని వాళ్లలా చిన్నపిల్లకి రక్షణ లేకుండా ఉంటే చూసి బాధేసి తీసుకొచ్చాను. నువ్వు తనని తీసుకొస్తున్న విషయం ముందు నాకు చెప్పలేదెందుకు? మరి వచ్చాకైనా చెప్పాలి కదా. అసలు ఇంట్లోకి తీసుకురామని నీకు పర్మిషన్ ఎవరిచ్చారు? నేను గనక తనని ముందే చూసుంటే గేటు బయటనే బయటికి నెట్టేసేదాన్ని. అలేఖ్యా, అసలు ఏంటి నీ ప్రాబ్లం? తను ఇంట్లోకొస్తే నీకేంటి సమస్య? నీకు చెప్పాలా? ఆ సమస్య ఏంటో నీకు చెప్పాలా? హే, వాళ్ళకంటే మంచి మానవత్వం ఉంది కాబట్టి నిన్ను మళ్ళీ ఇంట్లోకి రమ్మని చెప్పారు. మరి వాళ్ళు చెప్పగానే ఎగేసుకుంటూ లగేజ్తో ఇంట్లోకి వచ్చేయడమేనా? ఇంతకాలం నేను నిన్ను అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. అసలు ఎవరే నువ్వు? నువ్వేమైనా మా ఆయనకి మేనత్త కూతురువా లేదా మా పెద్దమ్మ కూతురువా? అసలు ఎవరివని చెప్పి ఇంటికొచ్చావు? ఈ ఇంటికి నీకు ఏంటి సంబంధం? అసలు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? అసలు నీకు ఒక విషయం తెలుసా? ఈ ఇంటి కోడలు అలిగి వెళ్లిపోతేనే ఇంట్లో ఉన్న అత్త మామ తోడుకోడలు అందరూ వచ్చి బతిమలాడితే కాని కాలు ఇంటి లోపల పెట్టాం. అలాంటిది ఈ ఇంటికి ఏ సంబంధం లేని ఆడదాని వయ్యుండి వాళ్ళంతా పిలవగానే అంత చీప్ గా ఎలా వచ్చేసావు? చిచి, అసలు ఏం బతికేనిది? ఇంతలా అరుస్తున్నా సమాధానం చెప్పకుండా మొద్దులా అలా నిలబడతావేంటి? సమాధానం చెప్పు, మాట్లాడు. మావి గారు, అత్తయ్య గారు వచ్చారా? రా, ఈవిడ గాని చూడండి, దొంగలాగా ఎప్పుడు ఇంట్లో దూరిందో తెలీదు. ఇంట్లో మాత్రం వచ్చి తిష్ట వేసింది. కనీసం అసలు ఈ విషయం మీకేనా తెలుసా? అలేఖ్యా, నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నేను చెప్తున్నాను కదా. తను రాలేదు, నేనే వెళ్ళి తీసుకునొచ్చాను. భూమి, నేను నీతో మాట్లాడటం లేదు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఈవిడ గారు వచ్చిన విషయం వాళ్ళకైనా తెలుసా లేదా అని వాళ్ళని అడుగుతున్నాను, నిన్ను కాదు. సుహాసిని విషయంలో ఆ అత్తయ్య గారిని మావయ్య గారిని నువ్వు ఇన్వాల్వ్ చేయొద్దని నీకు ముందే చెప్పాను. ఎందుకు లేదు? వాళ్ళు ఈ ఇంటికి పెద్దవాళ్ళు, ఈ ఇంట్లో గౌరవ స్థానంలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి చెప్పకుండా మనం ఇలా ఎలా చేస్తాం? మావి గారు, వింటున్నారా మీ చిన్న కోడలు మాటలు? ఇక్కడ పెద్దవాళ్ళని ఎదిరించి, అంటే అత్త మావయ్యలైన మిమ్మల్ని ఎదిరించి, ఈ ఇంటికి పెద్ద కోడలైన నన్ను ఎదిరించి ఈవిడ గారిని ఇంట్లోకి తీసుకొచ్చారు. దాన్ని మీరు కూడా సమర్థిస్తున్నారు. ఇది కరెక్టా మావయ్య గారు? వదినా. ఓ మరిది గారు, మీరు కూడా వచ్చారా? ఇంకా మీరు ఎంట్రీ ఇవ్వలేదేంటా అనుకున్నాను. వదినా, ఈ విషయంలో మా అమ్మ నాన్నని దూరంగా ఉంచడమే మంచిది. లేనిపోయిన టెన్షన్లు పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీయకండి. మాధవ్, ప్రతిదానికి పెద్దవాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే
వాళ్ళకి ఏ విషయం తెలియకూడదా? వాళ్ళకి ఏ విషయం చెప్పకూడదా? అటువంటప్పుడు వాళ్ళకి పెద్దరికం ఎందుకయ్యా? ఇంటికి పెద్ద లేకుండా పెద్దరికం లేకుండా ఉంటే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే మళ్ళీ మళ్ళీ మావయ్య గారిని అడుగుతున్నాను.